హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఇక రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం పరిస్థితి చాలా దారుణమంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి. ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక నాగూరు కర్నూలు జిల్లా తాడూరు మండలం గుంతకోడూరు గ్రామ సమీపంలో మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు, గ్రామస్తులు, బస్సు డ్రైవరు తెలిపిన వివరాల ప్రకారం కల్వకుర్తి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నాగూరు కర్నూలు నుంచి ప్రయాణికులతో కల్వకుర్తి వెళ్తుంది. ఈ క్రమంలో గుంతకోడూరు గ్రామం దాటిన తర్వాత కల్వకుర్తి వైపు నుంచి వస్తున్న కారు ముందుగా ఒక ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. అప్పటికే కారు అదుపు తప్పి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. బస్సులో ఉన్న 14 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం బస్సులోనే ప్రయాణికులంతా నాగూర్ కర్నూలు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న రంగారెడ్డి జిల్లా అమనగల్లు మండలం కొండాపూర్కు చెందిన శరత్ గౌడ్ కారు శిథిలాల మధ్య ఇరుక్కొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇటీవల 4 నెలల క్రితం వివాహం జరిగింది. ఈ ఘటనపై మరింత సమాచారం అయితే ఇంకా తెలియాల్సి ఉంది.